తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఫ్రీ కరెంట్ హౌస్ హోల్డ్ దగ్గర 635,000 కోట్లు 635 crores. మహాలక్ష్మి ఫ్రీ బ్రష్ రైట్ ఇది 2143 crores. గ్యాస్ సిలిండర్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ 168 crores. 5,000 రూపాయలు పర్ ఏకర్ డ్యూరింగ్ రాబీ సీజన్ ఇచ్చాము, అది 7,625 crores. యూనిఫామ్స్ అనేది స్టిచ్చింగ్ యూనిఫామ్ 75 per pair ఇందిరా మహిళా శక్తి కింద ఇచ్చామన్నమాట, అది 40 crores. బ్యాంక్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ లేని రుణాలకు దానికి 350 కోట్లు. స్కాలర్షిప్ కూడా ఇచ్చామన్నమాట, అది 656 కోట్లు. రైతు బీమా అంటే ఫార్మర్ ఇన్సూరెన్స్, అది 1,447 crores. ఇటువంటి ఎన్నో పథకాలు కేవలం 7 నెలల్లోనే పూర్తి చేశామన్నమాట. ఇప్పుడు రైతు బంధు అనేది అది కూడా త్వరలో వీరు చెప్పారనమాట. రైతు భరోసా అని చేంజ్ చేసాం, అది ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనే మీటింగ్ పెట్టుకున్నారు. రైతుల అభిప్రాయాలు తీసుకొని వారి ఇష్ట ప్రకారంగా గవర్నమెంట్ ఒక ఫార్ములా తీసుకొచ్చి అందరికీ రైతులకు న్యాయం చేసేది అనే నిర్ణయం తీసుకున్నారు. నిన్ననేమో నేను ఖమ్మంలోనే ఉంటిని. ప్రతి మండలంలో ప్రతి ఊళ్ళో రైతులు సంతోషంగా బయటికి వచ్చి ట్రాక్టర్లలో వచ్చి రైతు సంబరాలు చేసుకున్నారన్నమాట. మల్లు రవి గారు చెప్పినట్టు 1,00,000 రూపాయలు, తర్వాత నెలాఖరికి ఇంకో సెకండ్ ఫేజ్ లో ఇంకో 50,000 రూపాయలు, తర్వాత ఆగస్టులో 15th మళ్ళీ ఇంకో 50,000 రూపాయలు తప్పగా వాగ్దానం చేసిన ఈ ప్రభుత్వం క్లోజ్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారనమాట. ఇదే మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బయటకు వచ్చి కొంతమంది పెద్దలలో మాట్లాడుతున్నారు. మరి కేవలం 7 నెలల్లోనే ఇన్ని గ్యారంటీలు కంప్లీట్ చేస్తే మరి మీరు ఎన్ని రోజులు పరిపాలించారు అంటే 3,650 రోజులు మీరు పరిపాలించారు. మరి మా ప్రభుత్వం కేవలం 7 నెలల ప్రభుత్వం అన్నమాట. ప్రజలు తీర్పు చెప్పారు, ఉండండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ 5 ఏళ్ళు ఛాన్స్ ఇవ్వండి, చేసి చూపిస్తాం. ఇప్పటికే చేసి చూపించిన ప్రభుత్వం ఇది. ఫ్రీ కరెంట్ హౌస్ హోల్డ్ దగ్గర 635,000 కోట్లు 635 crores. మహాలక్ష్మి ఫ్రీ బ్రష్ రైట్ ఇది 2143 crores. గ్యాస్ సిలిండర్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ 168 crores. 5,000 రూపాయలు పర్ ఏకర్ డ్యూరింగ్ రాబీ సీజన్ ఇచ్చాము, అది 7,625 crores. యూనిఫామ్స్ అనేది స్టిచ్చింగ్ యూనిఫామ్ 75 per pair ఇందిరా మహిళా శక్తి కింద ఇచ్చామన్నమాట, అది 40 crores. బ్యాంక్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ లేని రుణాలకు దానికి 350 కోట్లు. స్కాలర్షిప్ కూడా ఇచ్చామన్నమాట, అది 656 కోట్లు. రైతు బీమా అంటే ఫార్మర్ ఇన్సూరెన్స్, అది 1,447 crores. ఇటువంటి ఎన్నో పథకాలు కేవలం 7 నెలల్లోనే పూర్తి చేశామన్నమాట. ఇప్పుడు రైతు బంధు అనేది అది కూడా త్వరలో వీరు చెప్పారనమాట. రైతు భరోసా అని చేంజ్ చేసాం, అది ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనే మీటింగ్ పెట్టుకున్నారు. రైతుల అభిప్రాయాలు తీసుకొని వారి ఇష్ట ప్రకారంగా గవర్నమెంట్ ఒక ఫార్ములా తీసుకొచ్చి అందరికీ రైతులకు న్యాయం చేసేది అనే నిర్ణయం తీసుకున్నారు. నిన్ననేమో నేను ఖమ్మంలోనే ఉంటిని. ప్రతి మండలంలో ప్రతి ఊళ్ళో రైతులు సంతోషంగా బయటికి వచ్చి ట్రాక్టర్లలో వచ్చి రైతు సంబరాలు చేసుకున్నారన్నమాట.
మల్లు రవి గారు చెప్పినట్టు 1,00,000 రూపాయలు, తర్వాత నెలాఖరికి ఇంకో సెకండ్ ఫేజ్ లో ఇంకో 50,000 రూపాయలు, తర్వాత ఆగస్ట్ లో 15th లో మళ్ళీ ఇంకో 50,000 రూపాయలు తప్పగా వాగ్దానం చేసిన ఈ ప్రభుత్వం క్లోజ్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారనమాట. ఇదే మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బయటకు వచ్చి కొంతమంది పెద్దలలో మాట్లాడుతున్నారు. మరి కేవలం 7 నెలల్లోనే ఇన్ని గ్యారంటీలు కంప్లీట్ చేస్తాం. మరి మీరు ఎన్ని రోజులు పరిపాలించారు అంటే 3,650 రోజులు మీరు పరిపాలించారు. మరి మా ప్రభుత్వం కేవలం 7 నెలల ప్రభుత్వం అన్నమాట. ప్రజలు తీర్పు చెప్పారు, ఉండండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ 5 ఏళ్ళు ఛాన్స్ ఇవ్వండి, చేసి చూపిస్తాం. ఇప్పటికే చేసి చూపించిన ప్రభుత్వం ఇది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.